దేవునికి అందినమునకు స్తోత్రములు కలుగును కాక. మరొకసారి మన ఘనమైన దేవునికి, ఆకాశం కంటే ఎత్తైన ఉన్నతమైన అతిథి యేసుక్రీస్తుకు, ప్రభువుల వారికి ఆయన జన్మదిన వేడుకల్లో ఇలాగ జరుపుకోవడానికి మనకు అనుమతి ఇచ్చిన దేవునికి, గత క్రిస్మస్ పండుగ నుంచి క్రిస్మస్ పండుగ వరకు కాపాడిన దేవునికి మరొక పర్యాయం మనమందరం కూడా మళ్ళీ వచ్చే క్రిస్మస్ వరకు మన సంఘాన్ని పరిచయను, ఇక్కడున్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, పళ్ళ పాపలు అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అవకాశమైనటువంటి సేవకురాలకు, దేవుని సంఘానికి, మరి ముఖ్యంగా మరి స్టేజ్లో అలంకరించినట్టు దేవజనులు, దేవుని సేవకులు, గుంతకల ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి మా ప్రియులు, మరి పాస్టర్ రూపస్ గారు తప్పటి కూడా దేవుని మెంపరుస్తారు. దేవునికి స్తోత్రం. మరి ఈ సాయంత్రము మరి మన మధ్యకు దేవుడు రావడానికి దేవుడు సహాయం చేసినాడు. మా 5వ అల్లుడు, మరి మీకు అందరికీ తెలుసు నవీన రూపస్ గురించి. దేవునికి స్తోత్రం. మీరు అందరూ ప్రార్థించారు కాబట్టి గుంతకల ప్రాంతంలో వాళ్ళ పరిచర్య, సువార్త పరిచర్యలు, సంఘము ముందుకు అన్ని విషయాలు దేవుడు నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. తర్వాత మా ప్రియ తమ్ముడు కరుణాకరుని బట్టి, మరి గజమ్మని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా తమ్ముడు నేను ఆహ్వానించినప్పుడు వెంటనే అన్న వస్తానని నన్ను మర్చిపోయినా, పిలిచాడు కానీ మర్చిపోయినా. దేవునికి స్తోత్రం. దేవుని దాసులో మర్చిపోరు. తన బిడ్డలు ఇద్దరు మాట్లాడుకుంటా అంటే ఎవరు వింటారో? దేవుడు వింటాడు, ఆలకిస్తాడు. ఆయన దేవుడు ఆలకించినాడు. తన బిడ్డకు జ్ఞాపకం చేసి మరి ఆయన అమూల్యమైన సమయం మనతో ఉండడానికి, కుటుంబంగా వచ్చిందని కూడా తప్పటి కూడా దేవుడు మేము పరుస్తాం. హల్లెలూయా. అదేవిధంగా మన ప్రియులు, మన సంఘ పెద్ద, మన ప్రియులు జర్మీ గారికి కూడా వందనాలు. మరి కరుణమ్మ గారి కుటుంబాన్ని, బిడ్డలు కూడా దీవించాలని. పోయిన క్రిస్మస్ పండుగలో మన ప్రియులు జర్మీ గారు తల్లి, అక్కగారు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు మనతో దేవుని ఆరాధించలేక, పంచుకోలేక ఇబ్బంది పడినారు. అయితే ఈ రోజుకి క్రిస్మస్ పండుగలో దేవుడు ముందే తన బిడ్డల మన మధ్యకి నడిపించాడు. దేవునికి స్తోత్రం చెల్లించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇలాగని మీ అందరితో మరొకసారి దేవుని యొక్క జన్మదిన వేడుకలు జరుపుకునే మహాభాగ్యం మీ అందరితో పాటు మాకు, మా కుటుంబానికి, మన సంఘానికి అందరికీ ఇచ్చేందుకు వందనాలు. నేను 2 వచనాలు చదివించి కూర్చుంటే, ఎందుకంటే దేవజనులు చాలా మంది ఉన్నారు. సేవకురాలు ఏదో కాబట్టి ఇచ్చినది. యెషయా ప్రవచన గ్రంథంలో నుంచి 9వ అధ్యాయము 2 నుంచి 7 వరకు చదువుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. దా మీద వెలుగు ప్రకాశించును. వృద్ధిపరుచున్నావు. సంతోషించినట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా తీతుకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి, దైవ గ్రంథం నుంచి తీతుకు 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు, 11వ వచనం నుంచి 14 వచనం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మన భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఉపప్రదమైన నిరీక్షణ నిమిత్తమై, అనగా మహాదేవుడును మన రక్షకుడును యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం. చదువుతానిట్లా మనకు అర్థమైపోయింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ముగిస్తున్నాను. ఇంకా పెద్దలు, మరి సేవకులందరూ, దైవజనులు అందరూ మన మధ్యలో ఉన్నారు కాబట్టి సమయాన్ని వాళ్ళకి మరి తిరిగి సేవకులకు అప్పగిస్తున్నాం.